విష్ణువు రావణాసుడి మీద ఒక మాయ చేస్తాడు. అప్పుడు రావణాసుడు ఆత్మలింగం గురించి మర్చిపోయి నాకు పార్వతీదేవి కావాలి అని చెప్పి కోరుకుంటాడు. సో మాట తప్పని శివుడు పార్వతీదేవిని ఇచ్చేసి పంపించేస్తాడు రావణాసునితోటి. పార్వతిని తీసుకొని లంకా నగరానికి బయలుదేరిన రావణాసునికి నారదుడు ఎదురయ్యి పార్వతి అనుకొని కాళీని తీసుకొని వెళ్తున్నావు రావణ అని చెప్తాడు. రావణాసుడు వెనకలు తిరిగి చూడగానే పార్వతీదేవి కాళీ రూపంలో కనబడుతుంది. అయితే పార్వతీదేవి పాతాళంలో ఉంది అని రావణాసుని నమ్మించి రావణాసుని తీసుకొని వెళ్తాడు పాతాళంకి. అయితే అక్కడి రాజు మాయాసురుని వాళ్ళ కూతురు మండోదరిని ఆమెనే పార్వతి అని చెప్పి నమ్మించి ఆమెతోటి వివాహం చేస్తాడు. లంకకు వెళ్ళిన రావణాసుని తన తల్లి చూసి మందలిస్తే అప్పుడు రావణాసురుడు తనకు అయిన మాయ తెలుసుకొని మళ్ళీ శివునికి తపస్సు మొదలు పెడతాడు. తను ఒక్కొక్క తలని తెంచుకుంటూ ప్రాణత్యాగానికి సిద్ధమవుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోవాలంటే నాకు ఆత్మలింగం కావాలని చెప్తాడు. అప్పుడు శివుడు ఆత్మలింగాన్ని తీసి రావణాసునికి ఇచ్చి నువ్వు ఇది లంకకి వెళ్ళేంత వరకు ఎక్కడ కింద పెట్టద్దు, ఒకవేళ నువ్వు కింద పెడితే అది పైకి ఎత్తడం నా వల్ల కూడా కాదు అని చెప్పి ఇస్తాడు. విషయం తెలుసుకున్న నారదుడు గణేశుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆత్మలింగం ఎలాగైనా లంకకి వెళ్ళకుండా చూడాలి అని చెప్తాడు.